ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో మునుపెన్నడూ చూడని రీతిలో ముసలం పడుతుంది. రాజకీయ విశ్లేషకులు కూడా ఊహించని విధంగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. నీ పని అయిపోయింది రా అబ్బాయి అంటూ సామాన్యుల నుంచి రాజకీయ మేధావుల వరకు చర్చించుకునేలా జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై పెద్ద ఎత్తున ప్రశ్నలు తలెత్తున్నాయి. రాష్ట్ర రాజకీయాలను తన వేళ్లపై నడిపించాలని చూసిన జగన్కు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేసిన వ్యూహం కోలుకునే దెబ్బగా పరిగణించేలా కనిపిస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో మాజీ ఎంపీ మరియు మేధావిగా పేర్కొన్న ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనాలు సృష్టించాయి. అసలు లోపల ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాకుండా జగన్ చుట్టూ ఒక పద్మవ్యూహం సిద్ధమవుతుందని ఉండవల్లి మాటల ద్వారా స్పష్టమవుతుంది. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఆరితేరిన మేధావి అని అందరికీ తెలుసు. కానీ ఈసారి ఆయన వేసిన స్కెచ్ మాత్రం జగన్ ఊహకు కూడా అందడం లేదు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు వేసిన కొన్ని లోపాలను మరియు తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు ఆయుధంగా చేసుకుని చంద్రబాబు జాతీయ స్థాయిలో పాములు కదుపుతున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా వెలువడించిన అంశాల ప్రకారం జగన్కి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు మరియు ఆర్థిక మూలాలకు సంబంధించిన కీలక పత్రాలు ఇప్పుడు కేంద్రం వద్ద సిద్ధంగా ఉన్నాయి. ఇన్నాళ్లు తనకు ఢిల్లీ అండ ఉందని భావించిన జగన్కు ఇప్పుడు అక్కడ కూడా తలుపులు మూసుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఉండవల్లి చేసిన దీని ప్రకారం జగన్ తన రాజకీయ ప్రస్థానంలో అత్యంత క్లిష్టమైన దశలోకి ప్రవేశించారు. ఒకవైపు చంద్రబాబు రాష్ట్ర స్థాయిలో తన పట్టును నిరూపించుకుంటూ ప్రజల్లోకి వెళ్తుంటే మరోవైపు తెర వెనుక జరుగుతున్న పరిణామాలు జగన్కు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జగన్ అవలంబించిన విధానాలు ఆయనకే రివర్స్ అవుతున్నాయి. ఉండవల్లి హెచ్చరించారు. ముఖ్యంగా గత 5 ఏళ్లుగా జరిగిన పాలనాపరమైన వైఫల్యాలు మరియు ఆర్థిక లావాదేవీలపై వచ్చిన ఆరోపణలు ఇప్పుడు జగన్ మెడను చుట్టుకున్నాయి. చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళికతో జగన్ యొక్క ఓటు బ్యాంకును చీల్చడమే కాకుండా ఆయన పార్టీలోని కీలక నేతలను సైతం ఆత్మరక్షణలో పడేశారు. ఈ స్కెచ్ ఎంత పకడ్బందీగా ఉందంటే జగన్ తనను తాను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా ఎదురుదెబ్బలే తగిలేలా ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పుడు మార్పు కోరుకుంటున్న తరుణంలో ఉండవల్లి వెలువడించిన ఈ రహస్యాలు జగన్ కోటను కుదిపేస్తున్నాయి. జగన్కి అత్యంత నమ్మకస్తులు వారు కూడా ఇప్పుడు చంద్రబాబు వేసే ఈ అద్భుతమైన ప్లాన్ చూసి కంగుతున్నారు. ఇది కేవలం రాజకీయ పోరాటం మాత్రమే కాదు, ఇది జగన్ ఉనికికే ప్రమాదం తెచ్చే పరిణామాన్ని ఉండవల్లి విశ్లేషించారు. లోపల జరుగుతున్న పరిణామాలు గమనిస్తే జగన్కు మునుముందు రోజులు చాలా గండరంగా మారుతున్నాయి. చంద్రబాబు వేసిన ఈ ఎత్తుగడలో జగన్ చిక్కుపోయారని, త్వరలోనే ఆయన రాజకీయ జీవితం ముగింపుకు చేరుకునే సంకేతాలు వెలువడుతున్నాయి. జగన్కు కోసాలు కదిలేలా ఉండవల్లి చెప్పిన ఈ వార్త రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటాన్ని పూర్తిగా మార్చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అబ్బాయి నీ ఆట ముగిసింది అన్న చందాగా సాగుతున్న ఈ రాజకీయ చదరంగం అంతిమ విజయం ఎవరిదో ఇప్పటికే అర్థమైపోయిందని ఉండవల్లి విశ్లేషకుల సారాంశం.